నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగజీవన్ రామ్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కారణమైన అధికారులను శిక్షించాలని, దళితుడు కాబట్టి ప్రభుత్వం వారు పరామర్శించలేదని, ఆదుకోలేదని వెంటనే 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని అన్ని దళిత సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలియజేశారు. వెంకటేశ్వర గారి కుమారుడు క్రాంతి కుమార్ యొక్క మరణాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోలేదు కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఐక్యతగా మాదిగ దండోరా మాలమహనుడు ఇద్దరం కూడా సోదరులందరూ కూడా ఐక్యమై మా బిడ్డకు అన్యాయం జరిగితే మేమందరం కూడా ఒకే విధంగా ఉంటాం, మా ప్రయాణం ఒకటేను. ఎక్కడ ఈ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరిగితే మేమందరం కూడా మాది సోదరులందరూ కూడా ఒకటేనే దానికి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచే ఈ శంకారం పూరిస్తున్నాం. అది కూడా ఎందుకంటే ఒక సిఐ దుర్మార్గంగా ప్రవర్తించి లైవ్లో గులికలు చేతిలో పెట్టుకొని చనిపోయిన బిడ్డ క్రాంతి కుమార్ని పరామర్శించకుండా, అదేవిధంగా సాయి కృష్ణ ఒక కమ్యూనిటీ, డిప్యూటీ కమ్యూనిటీకి సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించిన కమ్యూనిటీ ఉంటే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక దళిత బిడ్డ చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శ 30 సంవత్సరాల ఉద్యమంలో ఉండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చేదానికి గ్రామ మండలం తిరిగి ప్రచారం చేసినటువంటి నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరులు. మరి ఆయన బిడ్డ చనిపోతే కనీసం పలకరించిన వాళ్ళు కూడా లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు పలకరించలేదు, లోకేష్ బాబు గారు పలకరించలేదు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కనీసం ఫోన్ ద్వారా కూడా పలకరించలేదు. మరి ఇంతకంటే దారుణం మా బిడ్డలకు జరుగుతున్న అన్యాయం ఈ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మీరు చేసుకుంటే కొన్ని వందలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి, మా బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకున్న లేరు, ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. అదే ఇతర కులాలు జరిగితే మటుకు వాళ్ళు ఎలా పోయి పరామర్శిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తున్నారు. మనం మా బిడ్డలు ఏమన్యాయం చేశారు? అందుకని కూడా మేము ఇక్కడ ఇద్దరు ఉమ్మడిగా ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశంలో మేము డిమాండ్ చేస్తున్నాం. మా బిడ్డకు జరిగిన అన్యాయానికి 2 కోట్ల రూపాయలు ఎక్స్కర్గేషన్ ఇస్తూ, ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తూ, ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ నాయకుడి యొక్క 30 సంవత్సరాల ఉద్యమ నాయకుడిని పరామర్శించాల్సిన బాధ్యత ఈ గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సాయి కృష్ణ అనే వ్యక్తిని పోలీసు లాకప్ డేట్ చంపడం జరిగింది. కానీ ఇది చాలా దుర్మార్గమైన విషయం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము, ఆ కుటుంబానికి మేము ఏమైనా చేస్తాము, అందువలన ఆ ప్రభుత్వం పొరపాటు జరిగిందనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. కానీ అదే కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులకు తట్టుకోలేక ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ ఆ సిఐ వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నన్ను మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు, నాకు సావే ముఖ్యం అనిపిస్తుంది ఈ వేధింపులు. కానీ స్పష్టమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. కానీ ఆ 2 కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం పరామర్శించాలి. ఇద్దరు జరిగింది అన్యాయమే, ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఈ కుటుంబానికి అన్యాయం జరిగింది. కానీ వీళ్ళు మాదిగోళ్ళు కాబట్టి ఆ కుటుంబాన్ని మనం పరామర్శించేది ఏందనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో రావాల్సిన వాటా కానీ ఎక్కడా కూడా మాకు చెందటం లేదు. కావున రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మాదిగలు అందరం కూడా ఒక ఏకతాటి పైకి వచ్చి మేమే సపరేట్గా మా ఓట్లు మేము వేసుకునే విధంగా కూడా మేమందరం కూడా ఒక కంకణం కట్టుకొని మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేదానికి కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. విజయవాడ శ్రీలంక సిఐ సబ్జెక్ట్ కథలుగా రోజు పేపర్లో మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఒక సిఐ చట్టాన్ని కాపాడవలసిన సిఐ, మరి రాజ్యాంగాన్ని కాపాడవలసిన సిఐ ఈరోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటే దీని వెనకాల ఎవరు ఉన్నారనేది కూడా వాళ్ళు బయట తీయాలి. మరి తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు కట్టాలి, కోర్టుకు పెట్టాలి. శిక్షించే పని పోలీసు వారిది కాదు, కేసు కట్టి కోర్టుకు రిమాండ్ పెట్టడం వరకే పోలీసు వారి పని. మరి ఈరోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు పోలీసు వారే రాష్ట్రంలో దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
ఆ క్రమంలోనే వంశీ అనే అతన్ని లాకప్ చేసి మరి ఆ యొక్క బాడీ కూడా లేకుండా చేయటం అంటే చాలా దురదృష్టకరం. అంటే సిఐ ఏ స్థాయిలో ఉన్నాడో మరి కేవలం ఈ అందరూ సిఏ అంటున్నారు, కానీ దీని వెనకాల పెద్ద తిమింగలాలు కూడా ఉంటాయి. లేకపోతే సిఐ అంత ధైర్యం చేయడు. అది పొలిటికల్గా కానీ మరి పోలీసు వర్గాలు కానీ మరి నేనున్నామని భరోసా ఇస్తేనే సిఐ అంత దూరం దిగజారాడు, మరి అంత ఘాటుగాని కూడా ప్రయత్నించాడు.